గ్రంథం మీద పరిశుద్ధ గ్రంథం అని ఉందా అమ్మా? ఉందా లేదా? పరిశుద్ధ గ్రంథం అని ఎక్కడైనా ఉందా? అందుకని క్లియర్ గా చూస్తా ఉంటున్నా, మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. బైబిల్ పైన క్లియర్ గా రాసి ఏమని? పరిశుద్ధ గ్రంథం. తెస్సలోనికీ పత్రికలో చూస్తా ఉంటున్నా, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నిన్ను నన్ను మనల్ని పరిశుద్ధంగా జీవిస్తాడు. అప్పుడు ఈ దేవుడు నీలో ఉంటాడు. కొన్నిసార్లు అనుకోవచ్చు, దేవుడు నాతో ఉన్నాడని అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు. కానీ నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుడు నీతో ఉంటాడు. నీకు తలపులు పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు నీతో ఉంటాడు. నీ మాటలు, నీ చూపులు, నీకు నడవడిక పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆ పరిశుద్ధమైన దేవుడు ఉంటాడు. కానీ ఎదురు పైకి చూస్తారు, పైకి ప్రజలు చూస్తారు, కానీ హృదయాన్ని చూచుచున్న దేవుడు, హృదయ తలంపులను చూసే దేవుడు. మనకు హృదయం సరి ప్రతిరోజు శుద్ధి చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క ఆత్మ మనపై నిందారోపణ చేయకుండా, మన యొక్క మనస్సాక్షి మనపై నిందారోపణ చేయకుండా మనం జీవించినప్పుడు, దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి, ప్రభువుకి ఇష్టమైన రీతిలో జీవించినప్పుడే దేవుడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ ప్రయాణంలో ఉంటాడు. ప్రతి విషయంలో దేవుడు నీతో ఉండనించినాడు. మనం ప్రభువుకి ఇష్టమైన రీతిలో లేనప్పుడు దేవుడు ఉన్నాడని అనుకోవచ్చు, కానీ దేవుడు ఉండడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగాలు చూస్తా ఉంటున్నా, దేవుడు ఆయన ఆత్మ కనుక ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పెదవులతో కాదు, నోటితో కాదు, మనస్సుతో, హృదయపూర్తిగా, పరిశుద్ధంగా, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవతల్లో చూసినట్లయితే చాలా మంది అనుకోవచ్చు, దేవుడు నమ్ముకున్నాను, నాకు బాధలేదే, అన్ని కష్టాలే ఉన్నాయి, అన్ని నష్టాలే ఉన్నాయి. దేవుడు నమ్ముకున్న తర్వాత ఏమైంది? ఆ ప్రార్థన సరిగా ఆలకించట్లేదు అనుకుంటారు. కానీ నాతో సహోదరా, దేవునికి నీకు గల సంబంధం చక్కగా ఉన్నప్పుడే నీ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్తుంది. అంతవరకు నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. అందుకని వాక్యభాగాలు చూస్తా ఉంటున్నా, ప్రభుతో ఉన్న సంబంధం మనం చక్కగా కాపాడుకోవాలి. వాస్తవానికి మీ గ్రామంలో, మీ ప్రాంతంలో మీకు ఒక మంచి పేరు ఉన్నప్పుడే, మీకు ఒక డబ్బు కావాలన్నా, ఏదైనా సహాయం కావాలంటే పేరు ఉంటేనే ఏదైనా ఇస్తారు. కాబట్టి నమ్మకత్వాన్ని దేవుని దగ్గర కూడా మనం కాపాడుకోవటం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఇక నమ్మకత్వం ఎంతవరకు నమ్మకంగా ఉండటమే ప్రాముఖ్యమైనది. దేవుని నమ్ముకోవడం ఒక ఎత్తైతే, మనం అంతవరకు మన యొక్క భక్తిని కాపాడుకోవాలి, మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, బంధువులతో, స్నేహితులతో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఈ రాత్రి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇక్కడ చూస్తా ఉంటున్నా కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పచ్చు. దేవుని చేతికి మనం అప్పచెప్పాలి. కాబట్టి మనం ఎట్లుండాలి? మన సంబంధం ప్రభుతో చక్కగా ఉండాలి. ఎట్లుండాలా? చక్కగా ఉండాలి. ఏదో నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, అది కాదు. అది మాత్రమే కాదు. అంటే అది చేయదని చెప్పట్లేదు. నీ మనస్సాక్షి నీపై నిందారోపణ చేయకుండా హృదయం శుద్ధిగా ఉండాలా, మన యొక్క చూపులు చక్కగా ఉండాలా, మన యొక్క మాటలు చక్కగా ఉండాలా, మన యొక్క నడవడిక చక్కగా ఉండాలా, దేవునికి మహిమకరంగా జీవించాలి. ఎవరికి మహిమకరంగా? దేవునికి మహిమకరంగా జీవించాలి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యభాగంలో చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం
7వ వచనం చూసినట్లయితే మనం ఇక్కడ అబ్రహాము ఇస్సాకు గురించి మనం చూస్తాం. అబ్రహాము ఇస్సాకు గురించి మీ అందరికీ తెలిసిన విషయం. దేవుడు ఇక్కడ అబ్రహామును పిలిచాడు, పరీక్షించాడు. కానీ పరీక్షలంతటిలో కూడా అబ్రహాము ఎట్లుంటున్నాడు? నమ్మకంగా ఉంటున్నాడు. అబ్రహాము దేవునికి నమ్మకంగా ఉంటున్నాడు. వృద్ధాప్యములో దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆ యొక్క ఇస్సాకును కూడా ఇష్టానికి వెనకంజలేదు. నువ్వు ప్రేమించేదాన్ని దేవుడు ఒకవేళ అడిగితే ఇష్టానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు దేన్నైతే లోకంలో ఉన్నదాన్ని ప్రేమించేదాన్ని ప్రభుని